ప్రార్థన చేస్తాను. మంగళగిరిలో బేత్ వివేక్ గారు అని ఒక మంచి దైవజనుడు, ఆయన కోట్ల రూపాయలు పెట్టి మంచి మందిరం కట్టారు. లోపల పెద్ద పెద్ద ఎల్ఈడీలు టీవీలు, లోపల చర్చిలో ఇలాంటి పెద్ద పెద్ద మిక్సర్ బోర్డులు, పెద్దవి సౌండ్ సిస్టమ్, ఇంక చెప్పేది కాదు, లక్షల రూపాయల సౌండ్ సిస్టమ్, లోపల చైర్స్, మ్యాట్లు, ఎంత ఎక్విప్మెంట్ ఉందంటే లోపల కోట్ల రూపాయలు పెట్టి మందిరం కట్టి లక్షల రూపాయలు పెట్టి లోపల పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్. నేను పరిచర్య చేసేటప్పుడు వెనకాల యాంప్లిఫైర్లో ఫీజు ఉంటుందండి, చిన్న ఫీజు, 150-100 రూపాయలు ఉంటుంది ఫీజు, చిన్నది. ఆ ఫీజు పోతేనే కోటానికి ముందు కోటం ప్రారంభిస్తున్నాను అన్న ఫీజు పోతేనే ఆ ఫీజు తీసుకొచ్చి చేసిన దాకా నాకు ముఖం మీద నెత్తురు చుట్టండు, ఏడ్చేవాడిని, బాధపడేవాడిని, నలిగిపోతా ఉండేవాడిని ఆ ఫీజు పోతేనే. అలాంటిది అంత పెద్ద మందిరం కాలిపోయింది, షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం కాలిపోయింది, మందిరం మొత్తం కాలిపోయింది. ఆ మందిరం మొత్తం కాలిపోయింది. లోపల ఒక్క వస్తువు కూడా, పుల్ల కూడా బయటకు రాలే. బాక్సులు కాలిపోయినాయి, మిక్సర్ కాలిపోయింది, సౌండ్ సిస్టమ్, ఆ టీవీలు, ఎల్ఈడీలు మొత్తం కాలిపోయినాయి, మొత్తం బూడిదైపోయింది. ఆ సేవకుడు వారి కుమారుడు ఇద్దరు శనివారం రాత్రి కాలిపోయాయి. ఆదివారం పొద్దున్నే ప్రార్థన, చిన్న 4 బల్లలేసి అక్కడ వేదిక పెట్టారు. అంత లోపల ఏసీ మందిరంలో మొత్తం షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం కాలిపోయింది. పొద్దున్నే ఆదివారం పూట వేదిక వేస్తే విశ్వాసులు అందరూ వచ్చి ఎండలో కూర్చున్నారు, మంచి ఎండలో కూర్చున్నారు, మన్నుటి ఎండలో. వీళ్ళిద్దరు వేదిక మీద కూర్చొని పాటలు పాడుతూ విశ్వాసంతో చెప్పిన మాట ఏందో తెలుసా? మందిరం కాలిపోయింది కానీ మా దర్శనం కాలిపోలా, మందిరం కాలిపోయింది కానీ మా విశ్వాసం కాలిపోలా, మందిరం కాలిపోయింది కానీ మా దర్శనం కాలిపోలా. ఒక సేవకుడు కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి, కొన్ని సంవత్సరాలు ఉపవాసం ఉండి, కొన్ని సంవత్సరాలు ప్రయాసపడి దేవుని సేవ చేసి వస్తువులన్నీ సమకూర్చుకొని ఒక పెద్ద మందిరాన్ని కట్టుకొని, అప్పుడే ప్రజలు వస్తూ ఉంటే ఒక 1000 మంది కూర్చుంటారు ఆ మందిరంలో. అప్పుడే ప్రజలు గ్యాదర్ అవుతున్న ఆ తరుణంలో ఆయన ఒక మాట మాట్లాడారు. బేత్ వివేక్ గారు ఏమన్నారు తెలుసా? ఇప్పుడే కొంచెం సుఖపడుతున్నాను అనుకున్న టైంలోనే ఈ పిడుగు లాంటి వార్త నా దృష్టికి వచ్చింది. అయినా నేను చెదిరిపోవట్లేదు, నేను నా ప్రభువుని ఆశ్రయిస్తున్నాను, ఆయన నన్ను వర్ధిల్ల చేస్తాడా. ఆమేన్. క్రీస్తు తన బ్రతుకులో ఎక్కడా సుఖపడలేదే, సుఖపడ్డాడు. ఆయన ఏమన్నా ఆ మాట నన్ను ఎంతో బలపరిచింది. సేవకుని బ్రతుకుల్లో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో వస్తాయి. ఇప్పుడే సుఖపడుతున్నాను అనుకోవడానికి ఏ సేవకుడు గర్వించడానికి లేదు. సేవకుడు సుఖపడుతున్నాను అనుకోవడానికి లేదంట. క్రీస్తు తన బ్రతుకులో సుఖపడలేదే, సేవకుని బ్రతుకులో సుఖం ఎక్కడిది? క్రీస్తు బ్రతుకులో సుఖం ఎక్కడిది? నా ప్రియులారా, నేనేమంటానంటే వాళ్ళంతా పోగొట్టుకున్నా వాళ్ళ నోట వచ్చే మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? క్రైస్తవ్యం ఏదో పోగొట్టుకుంటుంది, క్రైస్తవ్యం ఏదో నష్టపోతుందని మేము అనుకుంటున్నాం కానీ వాళ్ళు పలుకుతున్న పలుకులు క్రైస్తవ్యం ఎక్కడికో వెళ్ళిపోతుంది. చప్పులు కూడా దేని మహిమపడతా. హల్లెలూయా. నేనేమంటానంటే అంత కష్టం వచ్చిన వాడు అనే మాట ఏందో తెలుసా? అప్పుడు సతీష్ కుమార్ గారు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 10 లక్షలు గిఫ్ట్గా వారికి ఇచ్చారు మందిరం కట్టుకోవడానికి. ఆ 10 లక్షల సౌండ్ సిస్టమ్ వచ్చిందో రాదు నాకు తెలుసు. అంటే వాళ్ళంతా ఎక్విప్మెంట్లు పెట్టారు లోపల, పెద్ద పెద్ద కెమెరాలు, లక్షల్లో ఉంటాయి కెమెరాలు. నేనేమంటానంటే ఈ రాత్రి అంత కోల్పోయినా, అంత కష్టం వచ్చిన, అంత బాధ వచ్చిన వాళ్ళే దేవుడు మాకున్నాడని విశ్వాసంతో పలుకుతుంటే, దేవుని ఆశ్రయిస్తుంటే వారు తప్పక ఎప్పటికైనా వర్ధిల్లుతారు. ఆమేన్. నేనేమంటానంటే చిన్న కష్టము, బాధ, ఇరుకు, ఇబ్బంది, అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలో తెలుసా? ఉజ్జియావలే దేవుడైన యెహోవాను ఆశ్రయించాలి. ఎవరైతే ప్రభువును ఆశ్రయిస్తారో వారు తప్పక వర్ధిల్లుతారు. ఆమేన్. వరుసగా వద్దామండి ఒకసారి.